రైట్, ఇది స్లో లెర్నర్స్, మళ్ళీ ఒకసారి స్లో లెర్నర్స్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన స్టూడెంట్స్ కోసం మాత్రమే, మెరిట్ స్టూడెంట్స్ కోసం కాదు. అందుకని మన వీడియో చిన్నగా ఉంటుంది. చిన్నగా మనకు లెక్కలు ఈజీగా ఏ విధంగా చేయాలనో ఉంటుంది. దాన్ని లెక్కను లోతుగా ఇది చెప్పడం మాత్రం జరగదు. ఓకే, చూద్దాం. రైట్, మరి మనం సహాయక చిట్టాలకు వచ్చేద్దాం. ఫస్ట్ ఇయర్లో సహాయక చిట్టాలకు సంబంధించిన చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇద్దాం. మనకు సహాయక చిట్టాలు వచ్చేసి 8 ఉంటాయి. మీకు క్వశ్చన్ కూడా 2 మార్క్స్లో అడుగుతుంది. ఈ వీడియోలో లెక్కనే కాకుండా కొన్ని చిన్న చిన్న టెక్నిక్స్ కూడా చెప్తాము. 2 మార్క్స్వి నోట్ చేసుకోవాలి. సో క్వశ్చన్ వస్తుంది, సహాయక చిట్టాలు ఎన్ని, అవి ఏవి అని వస్తుంది. 2 మార్కుల్లో వచ్చే అవకాశం ఉంది. వస్తాయి, ఆల్రెడీ వచ్చింది. కాబట్టి సహాయక చిట్టాలు 8, అవి 8 పేర్లు రాస్తే సరిపోతుంది. అందులో 4 మనకు ఈజీ, 4 వచ్చేసినట్టే ఆల్రెడీ. కొనుగోలు చిట్టా, అమ్మకాల చిట్టా, కొనుగోలు వాపసుల చిట్టా, అమ్మకాల వాపసుల చిట్టా. సో ఈ 4 వచ్చేసింది. తర్వాత 4 కొంత కన్ఫ్యూజ్ అవుతుంటారు. మొదటి నగదు చిట్టా, వసూలు హుండీల చిట్టా, చెల్లింపు హుండీల చిట్టా, అసలు చిట్టా. హుండీలు లేదా బిల్లులు అనొచ్చు. వసూలు బిల్లుల చిట్టా, చెల్లింపు బిల్లుల చిట్టా, బిల్లులు అని కూడా అనొచ్చు. సో మొత్తానికి 8 సహాయక చిట్టాలు. ఇది ఒకటి అయిపోయింది. తర్వాత మనం ఇప్పుడు చేసేది, ఇప్పుడు 4ంటికి మాత్రమే చేస్తున్నాం. ఎట్ ఏ టైం 4ంటిని చేస్తున్నాం. ఈ మిగతా 4ంటి గురించి తర్వాత చెప్పుకుందాం. తర్వాత ఎట్ ఏ టైం కూడా కాదు, అవి నగదు చిట్టా గురించి సపరేట్ నేర్చుకోవాల్సి వస్తుంది. దాంట్లో 4 రకాలు ఉంటాయి. అసలు చిట్టా, మనం అసలు చిట్టా ఆల్రెడీ నేర్చుకున్నాం. ప్రారంభ పద్దు అసలు చిట్టాలోనే ఒక భాగం, అది అక్కడ నేర్చుకున్నాం. ఎగ్జామ్లో అంత మాత్రమే వస్తుంది, అక్కడికి వదిలిపెట్టాం. సో ఇప్పుడు 4 చిట్టాల గురించి నేర్చుకుంటాం. ఈ 4 చిట్టాలు చేసేటప్పుడు మనం ఒక 3 అంశాలను గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది. పట్టికలు ఆల్రెడీ మనకు ఉన్నాయి. సో 3 అంశాలను మనం ఒకసారి చూద్దాం. అరువు వ్యవహారాలను మాత్రమే రాయాలి. అది సరుకును కొనుగోలు చేసినప్పుడు, అమ్మకాలు చేసినప్పుడు సరుకును మాత్రమే. అదే ఆస్తులను కొనుగోలు అమ్మకాలు చేస్తే ఈ పట్టికలో రాయకూడదు. సో నగదు వ్యవహారాలు ఏవచ్చినా ఈ పట్టికలలో రావు. రైట్, ఈ 3 అంశాలను గుర్తుపెట్టుకుంటే మనం లెక్కలోకి వెళ్ళిపోవచ్చు, ఈజీగా ఉంటుంది. రైట్, మళ్ళీ లెక్కలోకి వచ్చేటప్పటికి కొంత మీకు ఒక అవగాహన కోసం పెట్టినాం. సో ఈ పట్టికలలో మీకు ఒక డౌట్ రావాలి. పట్టికలు చూసినప్పుడు ఈ 4 పట్టికల్లో ఒక బాక్స్ను, ఒక కాలంను, ఒక సెల్ వదిలిపెట్టాం ఇక్కడ. రైట్, ఎందుకు అంటే మనం కంప్లీట్గా పర్ఫెక్ట్గా రాయాలి. ఇక్కడనేమో కొనుగోలు చిట్టాలో వచ్చిన ఇన్వాయిస్ అనేది ఉంటుంది. 4 వేరు ఉంటాయి. మిగతా అన్ని సేమ్ ఉంటాయి. తేదీ వివరాలు LF నెంబర్ రూపాయలు, తేదీ వివరాలు LF నెంబర్ రూపాయలు, మిగతా 4ంటికి సేమ్ ఉంటాయి. కొనుగోలు చిట్టాకు వచ్చిన ఇన్వాయిస్, అమ్మకాల చిట్టాకు పంపిన ఇన్వాయిస్, కొనుగోలు వాపసుల చిట్టాకు డెబిట్ నోటు, అమ్మకాల వాపసుల చిట్టాకు క్రెడిట్ నోట్. అందుకోసం వాటిని ఖాళీగా ఉంచినాం. సో అది కూడా సరిగ్గా గుర్తుపెట్టుకొని రాయాలి. ఈ 4ంటికి మనకు ఎగ్జామ్లో వచ్చేసి ఇస్తే ఈ 2 లెక్కలు ఇస్తారు. 2 అమ్మకాల చిట్టా, అమ్మకాల వాపసుల చిట్టా ఇస్తే ఈ 2 కొనుగోలు వాపసుల చిట్టా ఇస్తారు. లేదంటే ఈ 2 ఇస్తారు. కొనుగోలు అమ్మకాలు 2 చిట్టాలు ఇస్తారు. ఈ 2 ఇవ్వకపోవచ్చు. ఇస్తే ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు మాత్రం ఇప్పుడు 4 ఒకటేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. కాబట్టి ఎగ్జామ్లో ఇంత పెద్ద లెక్క రాదు, మీకు చిన్నగా ఉంటుంది. 2 బాక్స్లే వస్తాయి అందుకు. సరే, లెక్క మీకు ఎగ్జామ్లో ఒకసారి డిస్ప్లేలో వచ్చేస్తుంటుంది, మీరు చూడండి. రైట్, ఈ లెక్క పెద్దగా ఉంటుంది. ఈ లెక్క 5 మార్కులే. మీకు ఇక్కడ చెప్పేది మాత్రం 5 మార్కులకు మాత్రం వస్తుంది. ఈ 4ంటికి కలిపి. అంటే మీకు ఆల్రెడీ చెప్పినాం, ఈ 2 లేకపోతే ఈ 2 ఖాతాలు వస్తాయి. సో 5 మార్కులకు వస్తుంది. ఈ లెక్క ఏది సెక్షన్ G
సెక్షన్ ఎఫ్లో 22, 23 లెక్కల్లో నెంబర్లలో ఉంటుంది. 23, 24 నెంబర్లో ఉంటుంది. ఈజీగా ఉంటుంది. ఈ లెక్క అంతా ఈజీగా మళ్ళీ మనకు అంకన తర్వాత ఈ లెక్కనే చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఇవి ఎక్కడ రాయాలనో అక్కడ రాస్తే సరిపోతుంది. పట్టికేసుకొని ఉండొచ్చు మనం రెడీగా. రైట్, చూస్తే మనకు ఏవి రావంటే ఏమొస్తాయి? అరువు వ్యవహారాలన్నీ వస్తాయి. నగదు వ్యవహారాలు రావు. ఆస్తులను కొనుగోలు చేసినా అమ్మకం చేసినా రాదు. రైట్, అర్చనకు అమ్మిన సరుకు వస్తుంది అని అమౌంట్ వచ్చేసి 10,000 రూపాయలు. సో తేదీ అన్నింటికి ఒకటే రాసి పెడతాం. 2017 నవంబర్ 2. రైట్, అర్చన నుండి కొనుగోలు 6,000. దివ్య నుండి కొనుగోలు చిట్టాలో దివ్య 6,000. నెక్స్ట్ మనస్వి నుండి నగదు కొన్న సరుకు, నగదు అంశము కాబట్టి రాదు, నగదు వ్యవహారాలు రావు. నెక్స్ట్ అర్చన చేత సరుకు వాపసులు, అర్చన చేత సరుకు వాపసులు ఇవి కొనుగోలు వాపసుల, అమ్మకాల వాపసుల మొదట గుర్తించాలి. ఇది అర్చన చేత కాబట్టి అర్చన మనకు చేసింది కాబట్టి అమ్మకాల వాపసులు. ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే, డౌట్ వస్తే మనం ఆమెకు అమ్మినామా లేకుంటే ఆమె నుంచి కొనుగోలు చేసినామా పైన లెక్కలో ఆల్రెడీ ఉంటుంది, చెక్ చేసుకుంటే సరిపోతుంది. లెక్కలో ఆల్రెడీ ఫస్ట్ టైం మనము ఆమెకు అమ్మినాం కాబట్టి ఇవి అమ్మకాల వాపసులు, అంటే అమ్మకాల వాపసుల చిట్టాలో రాయాలి. సో అర్చన 1,000 రూపాయలు. సో తేదీ దివ్యకు సరుకు వాపసులు. సో దివ్య నుంచి కొనుగోలు చేసినాము మనం కాబట్టి కొనుగోలు వాపసులు ఉంటుంది. దివ్య మనం 2/లు ఏం పెట్టాల్సిన అవసరం లేదు, 600. నెక్స్ట్ 8వ తేదీ శరణ్యకు అరువుపై అమ్మిన సరుకు. సో అరువుపై అమ్మిన సరుకు శరణ్యకు అమ్మకాల చిట్టాలు. బట్టు శరణ్య 7,000. ఇక్కడ ఒకటి గుర్తించాలి, ఇంతసేపు అరువు వ్యవహారాలు కాదా అనే డౌట్ వస్తుంది. ఇంతసేపు వచ్చినాయని అరువు వ్యవహారాలు కాదా, అవునా? సో మనకు నగదు అనే పదం కనబడలేదు అంటే వ్యవహారంలో అది అరువు వ్యవహారంగానే భావించాలి. నగదు అనే పదం కనబడకుండా వ్యక్తి పేరు ఉంటే అది అరువు వ్యవహారము. అరువు అనే పదం లేకపోయినా సరిపోతుంది. శరణ్యకు అరువుపై అమ్మిన సరుకు 7,000. దీనికి వర్తకపు డిస్కౌంట్ 10% ఉంది. ఆ 10%ను లెస్ చేయాలి. సో మనం వర్కింగ్ నోట్స్లో చేద్దాం. 7,000 ఇంటూ 10% చేస్తే 10/100. ఈజీగా ఒక ట్రిక్, 10% అంటే ఒక 0 తీసేస్తారు. 700. ఈ 7,000లో నుంచి 700ను తీసేయాలి, మైనస్ చేయాలి. చేస్తే 6,300. ఈ అంశాన్ని ఇక్కడ రాయాలి, 6,300. 7,000 రాయకూడదు, 700 రాయకూడదు. ఈ రెండింటి మధ్యలో తేడాను రాయాలి వర్తకపు డిస్కౌంట్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ 10వ తేదీ అమర్ నుండి కొనుగోలు చేసిన సరుకు. కొనుగోలులో 10 అమర్. సేమ్ ఇక్కడ కూడా 5% ఇచ్చింది. 8,000లో 5% చేస్తే ఎంత? 5/100. సింపుల్ టెక్నిక్ ఏంటంటే 10% అంటే ఒక 0 అవుతుంది, దాంట్లో సగం 5% అవుతుంది. ఈ టెక్నిక్ మళ్ళీ మీకు నెక్స్ట్ క్లాస్లో ఈజీగా ఉండడానికి చెప్తాం. సో 400. సో 8,000 తీసుకోరాదు, 400 తీసుకురాదు. ఈ రెండింటి మధ్యలో తేడాను తీసుకోవాలి. ఎంత వస్తుంది? 7,600. 11వ తేదీ నగదు కొనుగోలు.
ఏమి ఇది నగదు అంశం రాదు, నగదు కొను వ్యవహారాలు రావు. 13 రమేష్కు నగదుపై అమ్మిన సరుకు, ఇది కూడా రాదు. 15 శరణ్య నుండి వాపసులు, శరణ్యకు ఇంతకుముందు అమ్మినాం కాబట్టి వాపసుల చిట్టాలు ఈజీగా రాయొచ్చు. 15 శరణ్య 700. 16 అమర్కు వాపసులు, మనం అమర్తో కొన్నాం కాబట్టి వాపసుల చిట్టాలు. 19 అమ్మకాలు, ఇది వ్యక్తి పేరు లేదు కాబట్టి ఇది అరువు వ్యవహారం కాదు, నగదు వ్యవహారం, ఇది కూడా రాదు. గంభీర్కు అరువు అమ్మకాలు, అమ్మకాల చిట్టాలో గంభీర్ 2000. నెక్స్ట్ కిషోర్కు పాత ఫర్నిచర్ అమ్మకం. ఫర్నిచర్ అనేది ఆస్తి, ఆస్తిని కొనుగోలు చేసిన అమ్మకాలు చేసిన రాదు. 24 అమర్ నుండి నగదుకు యంత్రం కొనుగోలు. యంత్రం అనేది ఆస్తి, అది నగదుకు కొన్నా అరువుకు కొన్నా రాదు. రావుకు అమ్మిన సరుకు 12,000 డిస్కౌంట్. సో 26వ తేదీ రావు అమ్మకాల చిట్టాలో 12,000 20% చేయాలి. 2 0 1 0 1 0 1200 ఇంటూ 2400, ఇందులో నుంచి తీసేస్తే 10,000 9,600. 9,600 తీసుకోవాలి, 12,000 కాదు 2,400 కాదు. రైట్. పవన్ నుండి సరుకు కొనుగోలు 10,000 వర్తకపు డిస్కౌంట్ 10%. 1,000 వస్తుంది. 2 0 1 0 1 0. సో 9,000, 10,000 నుంచి 1000 పోతే 9,000. 9,000 తీసుకోవాలి. లెక్క కొంచెం పెద్దగా ఉంటుంది, మీకు ఈజీగా ఉండడానికి ఇంకో లెక్క చేయాల్సిన అవసరం లేకుండా ఈ ఒక్క లెక్క నీట్గా వింటే కంపల్సరీ 5 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. 27. నెక్స్ట్ 28 రావు నుండి వాపసుల చిట్టాలో రావు 200. 29 పవన్కు వాపసులు, పవన్ నుంచి కొన్నాం 300. రైట్. లాస్ట్ది రాజుకు అరువుపై అమ్మకాలు 4,000 డిస్కౌంట్ 30. రాజు 4,000 10%. 10% అంటే 1 0 తీసిస్తే సరిపోతుంది ఈజీగా. సో 4,000 మైనస్ 400 తీసిస్తే 3,600. ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ కావద్దు, 1కి 2 సార్లు మీకు ఎక్స్ట్రా లెక్కలు ఇచ్చినాంది. వర్తకపు డిస్కౌంట్ చాలా సార్లు ఇచ్చినాం కాబట్టి వర్తకపు డిస్కౌంట్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఆ 10% 5% చేసి ఆ అమౌంట్ను తీసివేసి లెక్కలోకి తీసుకోవాలి. వర్తకపు డిస్కౌంట్ను లెక్కలో ఎక్కడ చూపించరాదు. ఆల్రెడీ 2 మార్కుల్లో వర్తకపు డిస్కౌంట్ వస్తుంది. ఇది కూడా రాసి పెట్టుకోవచ్చు. అమ్మకందారుడు కొనుగోలుదారునికి అమ్మకపు ధరపై ఇచ్చే తగ్గింపును వర్తకపు డిస్కౌంట్ అంటారు. ఇది వర్తకపు డిస్కౌంట్ పుస్తకాలలో రాయబడదు కాబట్టి మనం ఎక్కడ కూడా వర్తకపు డిస్కౌంట్ను రాయడం లేదు. సో అడ్జస్ట్మెంట్లో ఇక్కడ సర్దుబాటులో చూపించవచ్చు, అవసరం లేదు మీకు. రైట్. ఇది మనకు లెక్క కావాల్సిన లెక్క. మీకు లెక్క పెద్దగా లెంగ్తీగా ఇవ్వడం జరిగింది అంటే మీకు ఎగ్జామ్లో మాత్రం చాలా చిన్నగా వస్తుంది, మీరు ఇంత పెద్దగా రాదు. ఈ లెక్కను ఒక్కదాన్ని మీరు బాగా 1కి 2 సార్లు చూసినా ఈజీగా అయిపోయే అవకాశం ఉంటుంది. లెక్కని ఈజీగా మనం చేయొచ్చు. మీకు లెక్క ఇంకో లెక్క కూడా కొంచెం పెద్ద లెక్కనే మీకు డిస్ప్లేలో ఇస్తాం, తర్వాత చూద్దాం. ఇంకా లెక్క కంప్లీట్ కాలేదు. ఇక్కడ ఏం చేయాలంటే దాదాపుగా కంప్లీట్ అయిపోయింది, మీకు ఏం లేదు. ఇక్కడ 3 అంశాలు వచ్చినాయి. ఈ వర్తక ఇక్కడ డిస్కౌంట్లో 1 2 3 వీటికి ఎదురుగా రాస్తే సరిపోతుంది. ఇన్వాయిస్ వరుసలో LF నెంబర్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది. రైట్.
ఇక్కడ కొనుగోలు వాపసుల చిట్టాలో మళ్ళీ 3 ఉన్నాయి, 1 2 3. ఇది మొదలయ్యచ్చు, తర్వాత కూడా వేయచ్చు. ఇక్కడ 4 అంశాలు ఉన్నాయి, మనం ఇక్కడ 5 అంశాలు ఉన్నాయి. సో 5 అంశాలు, ఇక్కడ 3 వీటికి ఎదురుగానే 1 2 వేస్తే సరిపోతుంది. ఇది ఇంకొకటి చిన్నది, మనం చివరిగా వీటిని టోటల్ చేసి పెడితే సరిపోతుంది అంతే. ప్రతి దగ్గర దీనికి ఎదురుగా మొత్తం అని రాసి ఇలా పెడితే సరిపోయాయి. సో ఇవి ఆన్సర్స్, మనం టోటల్ చేసి పెట్టడం సరిపోతుంది. ఇక్కడికి చివరికి లెక్క ఈ విధంగా ఉంటుంది, మనం టోటల్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ వచ్చిన ఇన్వాయిస్లో నెంబర్స్ వేయాలి, డెబిట్ నోట్లో, క్రెడిట్ నోట్లో, పంపిన ఇన్వాయిస్లో నెంబర్స్ ఎన్ని అంశాలు వచ్చినాయో ఎన్ని వేస్తే సరిపోతుంది. ఇక్కడ మెయిన్గా సింపుల్గా మనం ఒకటే 6 అంశాలన్నింటినీ తీసుకుంటున్నాం, నగదు అంశాలను వదిలేస్తున్నాం, ఆస్తులను వదిలేసినాం, ఆస్తులను కొనుగోలు చేసిన, అమ్మకాలు చేసిన వదిలేసినాం. మీకు కన్ఫ్యూజ్ చేయడానికి లెక్కలో కొన్ని అంశాలను కూడా ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది. లెంగ్త్గా లెక్క ఉందని వదిలిపెట్టొద్దు. ఈ ఒక లెక్కను మీకు డిస్ప్లేలో ఇచ్చే లెక్కను ఇంకొకటి దానికి ఆన్సర్స్తో కలిపి ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 లెక్కలు మీరు చేస్తే, ప్రాక్టీస్ చేసి ఏ క్వశ్చన్ పేపర్లో అయినా లెక్క తీసుకొని చేయండి. ఈజీగా మీకు 5 మార్కులు వచ్చే అవకాశం ఉంది. కంపల్సరీ చాలా ఈజీగా వస్తాయి. సో ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.